అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. లైవ్ అయితే పెట్టాను. లైవ్ అయితే మనకు లాభం లేదు, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం చాలా వరకు ఉందండి. అది సెల్తో మనం తీస్తే కనుక కొద్దిగా క్లారిటీ కూడా లేదు, తక్కువ క్లారిటీగా ఉంది. అందుకనేసి ఇప్పుడు నేను మళ్ళీ లాంగ్ వీడియో అయితే ఇంకా చేస్తున్నాను. లైటింగ్ కూడా మన ఇల్లు చాలా పెద్దది కదా, అందుకనేసి లైటింగ్స్ రెండు ఉన్నా కానీ సరే లైటింగ్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మా పక్క పల్లెటూరు ఇల్లు అండి. ఈ బండలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో పోల్చుకోండి. మేము పక్క పల్లెటూరు రాయలసీమలో ఉన్నాం ప్రజెంట్. ఈ ఇల్లు కూడా మాదే. నేను మూడో ఇల్లు చూపిస్తానని చెప్తాను కదా ఎప్పుడు. మా సిటీలో 2 ఇల్లు చూపించాను, ఒక ఇల్లు చిన్నది, ఒక ఇల్లు పెద్దది. ఇది మూడో ఇల్లు మాది. ఈ మూడో ఇంట్లోనే మేము అప్పుడు 4-5 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాను అనమాట ప్రజెంట్ ఇక్కడికి. ఇప్పుడు నైట్ అయితే ఇంకా నేను ఇక్కడ చపాతీను చికెన్ కర్రీ అయితే ఇంకా పల్లెటూరు స్టైల్లో వండాను అనమాట. ఇక్కడ చపాతీ మా తోడుకోడలు ఒక్కతే కష్టపడుతుంది పాపం, తనకు హెల్ప్ చేద్దాము అంటే 15 మందికి వండాలి ఇప్పుడు కుకింగ్. అందుకనేసి నేను కూడా హెల్ప్ చేస్తానులే అనేసి నేను ఇప్పుడు కూర్చున్నాను. పిండి తనే కలిపారు, చాలా స్మూత్గా కలిపారండి పిండి, చాలా చక్కగా కలిపింది అమ్మాయి. ఇప్పుడు తనకు నేను కొద్దిగా హెల్ప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంట్లో అయితే ఇంకా మా తోడుకోడళ్ళు, మా అత్తయ్య, మా మరిది గారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇప్పుడు మేము ఎప్పుడన్నా వచ్చినా కానీ సరే మాకు ఇబ్బంది ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ సరే మాకు ఇబ్బంది ఉండదు. అందుకనేసి నేను గార్గాపురం అంటే ఈ ఊరు వదిలేసినప్పటి నుండి, నేను వైజాగ్ షిఫ్ట్ అయినప్పటి నుండి ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు. రాయలసీమ పల్లెటూరు. అదిగోండి ఆవిడ మా అత్తయ్య దాది బతాయిబార్, మా అత్తయ్య గారు ఆవిడ. మా అత్తయ్య అంటే కనుక మా అమ్మ పిండి గారే. మా ఇంటి చూడండి ఎలా ఉందో, हम बैठ उधर बाजू भी बताओ. ఇలా ఉంటుంది మా ఇల్లు. అంటే అప్పుడు ఇల్లు చూడండి, పైన చూడండి ఎలా ఉన్నాయో, స్లాబ్ అంటే ఇంకా ఎలా ఉందో చూడండి, అలా ఆ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలు ఇంకా ఎక్కువ ఓవర్ చేయకూడదు. రవి ఇలా ఉంటుంది అనమాట. ఇందాక చూసారు కదా తను అత్తయ్య గారు. ఇంకా నేను చపాతీ అయితే ఇంకా తిక్కుతున్నాను, అంటే తిక్కేస్తున్నాను రేకుల్లాగా. అది చూపించు రోటీలు. ఒక పక్కన అయితే ఇంకా రోటీ, వేడి రోటీ అయితే ఇంకా తను చపాతీ కాల్చి తీస్తున్నారు ప్లేట్లో. ఇక్కడ నేను మాత్రం తిక్కేసి పెట్టేస్తున్నాను. సుద్దాలో మరి ప్లేన్ చపాతీ అండి. అంటే ఇంకా ఏమి లేకుండా ఇది ఫాస్ట్గా అయిపోతుంది. కుకింగ్ ఎక్కువ కదా, చాలా రోటీలు చేస్తున్నాము, అందుకనేసి ప్లేన్గా రోటీ అయితే ఇంకా తిక్కేస్తున్నాను ఇక్కడ నేను. సీతాఫలం పిండి అయితే ఒక పావు గంట ముందే కలిపేసి పెట్టారు కదా, అందుకనేసి చాలా స్మూత్గా వస్తున్నాయి రోటీలు కూడా, చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా పల్లెటూరులో అయితే ఇంకా జొన్న రొట్టెలు ఎక్కువ చేసుకుంటారు, కాకపోతే ఇంకా అందరం చుట్టాలు చాలామంది ఉన్నాం కదా, అందుకనేసి చికెన్ కర్రీలోకి మామూలుగా చపాతీ ఇంకా బాగుంటుంది అనేసి. గద్య కడతాయి. దాని రోటీ అయితే ఇంకా అక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ తిక్కేసి ఇస్తున్నాను, రోటీలు ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ అనేసి. రోటీ తనకు నికాల్కో ప్లేట్. करना छोड़ देना नहीं वो तो बेरा
పల్లెటూరులో అప్పుడైతే ఇంకా మా ఆయన స్టైల్ అంటే ఇంకా ఇలా పెట్టాడు చూడండి, నిలబడి కుకింగ్ చేయాలనేసి. కర్రలు పోయి అది, కాకపోతే నిలబడి కుకింగ్ చేయాలన్నమాట. కర్రలు పోయినాయి అలా ఉండింది పూర్వంలో. ఇప్పుడు పోయి అయితే కాదు అది, 30 సంవత్సరాల బ్యాక్ అది అలా ఉంటుంది. అప్పుడప్పుడు కర్రలు తీసుకొని వచ్చేసి అలాగే కుకింగ్ చేస్తాం మేము. ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే పల్లెటూరులో ఎక్కువగా గ్యాస్ అయితే యూజ్ చేయరు. ఇప్పుడు కూడా కర్రలతోనే చేస్తారు, ఇప్పటికీ కర్రలే. నేను వైజాగ్లో ఉండి కర్రలు అంటున్నాను, కానీ ఇక్కడైతే ఇంకా కర్రలు అని చెప్పారు, కట్టెలు అని చెప్తారు. वो भी वैसा छंद है, वो रोटी भी कर लेता हूँ, हमने निकाल ले तुम्हें। ఇజాన్ టైం అయిపోతుంది, అజాన్ టైం అవుతుంది, అందుకు అక్కడ అజాన్ ఇస్తున్నారు. ఇక్కడైతే కరెక్ట్గా 8 o'clock, ఇంకా 10 నిమిషాలు తక్కువ ఉంది. 10 నిమిషాలు తక్కువ 8 గంటలకు ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మా కుకింగ్ కూడా అయిపోయిన తర్వాత మేము కూడా నమాజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మొత్తానికి 4-5 మసీదులు ఉన్నాయి. అందరూ ఒకసారి అయితే ఇంకా అజాన్ ఇవ్వరు, ఒక్కరి తర్వాత ఒక్కరు. బాయ్. ఏంటి సబ్స్క్రైబర్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.